నమస్కారం. పీసీఎం వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా సమిష్టిగా పనిచేద్దాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఆటో డ్రైవర్లు నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. చిత్తూరు నగరంలోని ప్రధాన రహదారులు శుభ్రంగా ఉంచడంతో పాటు వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలి. పారిశుద్ధ విభాగం అధికారులను ఆదేశించిన నగర కమిషనర్ అరుణ. వార్తల్లోని వివరాలు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సమిష్టిగా పనిచేద్దామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి సంబంధిత శాఖలతో కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 379 రోడ్డు ప్రమాదాలలో 170 మంది దాకా చనిపోయారని, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు జిల్లాలోని సంబంధిత శాఖలు అన్ని సమిష్టిగా పనిచేయాలన్నారు. జాతీయ రహదారులలో ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను జిల్లాలో 26గా గుర్తించడం జరిగిందని, ఈ ప్రాంతాలలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్ హైవే అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారుల వెంట ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సిహెచ్సిలలో ప్రమాదాలలో క్షతగాత్రులకు అవసరమైన రక్తాన్ని అందించేందుకు అవసరమైన బ్లడ్ను అందుబాటులో ఉంచుకునేలా చర్యలు చేపట్టాలని, దీనితో పాటు రాత్రి వేళల్లో డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని డిఎం అండ్ హెచ్ఓ ప్రభావతి దేవిని ఆదేశించారు. సిహెచ్సిలలో మరియు ఏరియా ఆసుపత్రులలోనూ చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో క్షతగాత్రుల కోసం అవసరమైన పడకలు కేటాయించాలని, వారికి అవసరమైన మందులను కూడా అందుబాటులో ఉంచుకోవాలని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ను ఆదేశించారు. ప్రమాదాలలో మరణించిన వారికి సంబంధించిన ధృవపత్రాలు మరియు క్లెయిమ్ల పరిష్కారంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో జిల్లా యంత్రాంగంకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయన్నారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను తప్పక పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చునని, తల్లిదండ్రులు వారి పిల్లల మీద ఉన్న ప్రేమతో వాహనాలను ఇవ్వడం ద్వారా అతివేగం వల్ల జరిగిన ప్రమాదాలలో ఆ పిల్లల ప్రాణాలను బలి తీసుకున్న సంఘటనలు ఎన్నో కలవని, వీటిని గుర్తించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లా, డిటిసి నిరంజన్ రెడ్డి, ఎన్హెచ్పిడి కార్తిక్ రెడ్డి, పిఆర్ ఆర్ఎండ్బి ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం జితేంద్రనాథ్ రెడ్డి, టీపీఓ లక్ష్మి, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం చిత్తూరు నగరంలోని సీఎం కళ్యాణ మండపంలో నగర పరిధిలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, నూతన చట్టాలపైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుంచి నూతన చట్టాలు అమలులోకి వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. లైసెన్స్ పొందడానికి చట్టబద్ధమైన మార్గాలను అనుసరించాలన్నారు. ట్రాఫిక్ సిఐ నిత్యబాబు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు, పోలీసులకు మధ్య స్నేహపూరితమైన వాతావరణం కలిగి ఉండాలని, చట్టాలపై ఎలాంటి సందేహాలు ఉన్నా ట్రాఫిక్ పోలీసులు నివృత్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని సుమారు 500 మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈరోజు ఈ కళ్యాణ మండపంలో చిత్తూరు టౌన్లో ఉన్న ఆటో డ్రైవర్లతో ఒక ఇంటరాక్షన్ సెషన్ పెట్టడం జరిగింది. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు సార్ గారి ఆదేశాల మేరకు పెట్టడం జరిగింది. ఇందులో అందరి ఆటో డ్రైవర్లకు కూడా వాళ్ళు డూస్ అండ్ డోంట్స్, వాళ్ళు చేయవలసిన పనులేవి, చేయకూడని పనులేవి వాళ్ళకి వివరించడం జరిగింది. తర్వాత వారికి సంబంధించి యూనిఫామ్ కానీ, వెహికల్కి సంబంధించిన రికార్డ్స్ కానీ, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్లు ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ రికార్డ్స్ పెట్టుకోవాలి, అటువంటివి వాళ్ళకు సులభంగా వివరించడం జరిగింది. తర్వాత వాళ్ళకు
నిర్దేశించిన పార్కింగ్ స్థలాలలో పార్కింగ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. తర్వాత ఏవైనా బస్సులు వచ్చినప్పుడు కానీ ప్యాసింజర్లు వచ్చినప్పుడు కానీ వాళ్ళు టౌన్లో ట్రాఫిక్ అంతరాయం చేయకుండా అన్ని ఒక లైన్లో పెట్టుకొని సీరియల్ మేరకు నడుపుకోవాల్సిందిగా వాళ్ళకు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళకు ఏవైనా ఆటోలో వాళ్ళకు తిరిగేటప్పుడు వాళ్ళకు ఎదురుపడ్డ నేరాలు ఏవైనా జరిగితే దొంగతనాలు కానీ లేకపోతే గలాట జరిగే సందర్భాలు ఉన్నా, దొంగలు జరిగినా, మటన్లు జరిగినా, హత్యలు జరిగినా ఏవైనా వాళ్ళ నోటీస్కి వస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా రాత్రి వేళలు తిరిగే ఆటో డ్రైవర్లు ప్రయాణంలో తరలించేటప్పుడు వాళ్ళకు అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే వాళ్ళకి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఒకవేళ రాలేని సందర్భంలో మాకు మెసేజ్ చేస్తే కూడా మేము అక్కడికి మూవ్ అవుతామని వాళ్ళకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కానీ, గంజా స్మగ్లింగ్ కానీ, తర్వాత కొంతమంది అమ్మాయిలను తరలించే కార్యక్రమం కానీ, కిడ్నాప్ చేసే కార్యక్రమం కానీ, తర్వాత వాళ్ళకు కొద్దిగా ఎవరైనా సరే చెడు నడత కలవారు వాళ్ళ ఆటోలో ఎక్కినప్పుడు దొంగలు కానీ వాళ్ళకి జనరల్గా ఒక మనిషి కొన్ని డౌట్లు వస్తాయి. వాళ్ళు ముక్కుమంటూ చూడటం, వాళ్ళు అనుమానాస్పదంగా వేరే ఫోన్లు మాట్లాడటం, అట్లా డౌట్ పడ్డప్పుడు మాకు వెంటనే మాకు తెలియజేయగా కోరడం జరిగింది. వాళ్ళ యొక్క సహకారాన్ని ఈ నేరాలు జరిగినప్పుడు వాళ్ళ యొక్క సహకారాన్ని మేము అభ్యర్థించడం జరిగింది. దాన్ని మనము నివారించాలి. కాబట్టి డిసిప్లైన్గా చెయ్యి ఎత్తితే ఆ బస్సు ఆపబడదని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళు ఒక స్లోగన్ పెట్టినారు. మీరు చెయ్యి ఎత్తకముందే ఆగిపోతుంది ఆటో. వాళ్ళకి అవసరం ఉందా లేదా ప్యాసింజర్లకు అనేటువంటి దాంతో సంబంధం లేకుండానే ఆటో ఆగిపోతుంది. అది కరెక్ట్ కాదు. అవసరమైన వాళ్ళు ఖచ్చితంగా చేయిస్తారు, అప్పుడు ఆపండి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఆటో బాక్స్లో వరుసగా కాంపిటీషన్లో పెట్టేస్తున్నారు. దానివల్ల పబ్లిక్కి అసౌకర్యము ఏర్పడుతుంది, ట్రాఫిక్ అవంతరాలు ఏర్పడుతున్నాయి. అలా కాకుండా చేయి ఎత్తితే అవసరం ఉంటేనే ఆపితేనే ఆటోలు ఆపండి. అలా కానప్పుడు మీరు ఒక స్పెసిఫిక్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఆటోల్ని పార్క్ చేసి పెట్టుకోవాలి. దీనికి కాంపిటీషన్ పడద్దండి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి ప్యాసింజర్స్ దొరుకుతారు. అంటే దాని నుంచి కాంపిటీషన్స్లో ఎక్కువ మనము పోటీ పడినప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మీకు ఇదివరకే వెహికల్ రికార్డ్స్ గురించి ఏమేమి అవసరం అనేది చెప్పడం జరిగింది. ఆ వెహికల్ రికార్డ్స్ అంతా పెట్టుకోండి. మీకు ఏవైనా సమస్యలు ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా వాటిని సార్ దృష్టికి తీసుకెళ్ళి మనకు చిత్తూరు టౌన్లోనే కాకుండా చుట్టుపక్కల మండలాలకు సంబంధించినటువంటి ఆటోలు కూడా మనకు టౌన్లోకి వస్తుంటాయి, మళ్ళీ అదేవిధంగా పల్లెటూరుకి వెళ్తుంటాయి. కాబట్టి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఖచ్చితంగా రోడ్డు ప్రమాదం జరగకుండా ఉండేదానికి అవసరమైనటువంటి ఏవైతే మనం చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా స్వతహాగా మనం పాటించాలి. చిత్తూరు నగరంలో ప్రధాన రహదారులు శుభ్రంగా ఉంచడంతో పాటు రోడ్డు ప్రక్కన కూడలలో ఎక్కడా వ్యర్థాలు కనిపించరాదని కమిషనర్ అరుణ స్పష్టం చేశారు. కమిషనర్ నగరంలోని పలు ప్రధాన రహదారులు కూడళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని కొంగారెడ్డిపల్లి నుండి కలెక్టరేట్ వరకు ఉన్న ఫారెస్ట్ రోడ్లో జరుగుతున్న గ్యాంగ్ వర్క్ పనులను తనిఖీ చేశారు. రోడ్డు పక్కన పిచ్చి మొక్కలను, ముళ్ళ కంపలను పూర్తి స్థాయిలో తొలగించాలని, ఎక్కడ మట్టి దిబ్బలు, ఇతర వ్యర్థ పదార్థాలు లేకుండా చూడాలన్నారు. గ్యాంగ్ వర్కులను క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా రహదారులను శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. గ్యాంగ్ వర్కుల నిర్వహణ, యాక్షన్ ప్లాన్ అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాల నేపథ్యంలో కాలువల్లో నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. వీధుల్లో ఎక్కడా వ్యర్థాల కుప్పలు కనిపించరాదన్నారు. వర్షాలు, సీజనల్ వ్యాధులు విజృంభించేందుకు అవకాశాలున్న నేపథ్యంలో పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం కనిపించరాదన్నారు. ప్రజారోగ్య విభాగం అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్లు లోకనాథం, అమర్నాథ్ రెడ్డి, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు. మహిళలు వారి హక్కులను రక్షించుకోవడానికి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని
ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు తెలిపారు. మంగళవారం చిత్తూరు నగరంలోని సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాల నివారణ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ మహిళా విద్యార్థులకు చట్టాల గురించి తెలియజేయడంతో పాటు వారి హక్కులను పరిరక్షించుకునే విధంగా చూసేందుకు ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఇందులో ప్రధానంగా ఫోక్సో చట్టం 2017 మరియు ఫోక్సో యాక్ట్ 2013 గురించి మహిళలకు క్షుణ్ణంగా వివరించారు. మహిళలకు రక్షణ చర్యల్లో భాగంగా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఏదైనా ఫిర్యాదు అందిన వెంటనే దానిపై సత్వరం స్పందించి వారికి తగిన న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతామన్నారు. మహిళలు కూడా వారి హక్కులు, చట్టాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉన్నప్పుడే సమాజంలో రక్షణగా మెలగగలరని సూచించారు. ప్రతి మహిళ తన హక్కులను తెలుసుకొని అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రోత్సాహాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రయత్నిస్తానని హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. బాలికా విద్యను ప్రోత్సహిస్తానని, బాలికల జననములను ప్రేమ మరియు వాత్సల్యంతో స్వాగతిస్తానని, వారికి దేశంలో సమాన హక్కుల పురోభివృద్ధికి పాటుపడతానని ప్రమాణం చేస్తున్నాను. నేను బాలికను రక్షిద్దాం, బాలికను చదివిద్దాం అనే సందేశాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చిత్తూరు జిల్లా కోర్టులో నియమితులైన సివిల్ జడ్జి లిఖిత, పలమనేరు విష్ణుప్రియ, కాళహస్త్రి ఉమ్మర్ షారూక్, తంబలపల్లె బాబాజాన్ మంగళవారం ఉదయం శిక్షణలో భాగంగా చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి పోలీస్ స్టేషన్లో అనుసరిస్తున్న విధానాలు, కేసుల వివరాలు, చట్టాలపై చేపడుతున్న పలు అంశాలను క్షుణ్ణంగా వివరించారు. సివిల్, క్రిమినల్ కేసులకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనే అంశాలను సిఐ విశ్వనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అది ఒకవేళ మీరు ఏం ఎఫర్ట్ చేశారంటే కోర్టు కింద పెరుగుతుంది, టైమ్ ఆఫ్ ట్రైల్ ఇస్తారు. ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో చేయొచ్చు. అది యాక్చువల్గా జీటీ అయితే మీ దగ్గర ఉంటారు కాబట్టి పార్టీ కూడా ఎవరికి ఇవ్వచ్చు. మా కాన్ఫిడెన్స్ అదొకటి టవర్ డౌన్ కానీ టవర్ లొకేషన్ అవి కూడా ఏమి లేదు, ఇవ్వచ్చు. అవి మాకు కూడా లేవు అంటే జనరల్ పెడతాం సార్. అంటే మళ్ళీ పార్ట్లో పెడతాం మేడం. అవును మేడం, పబ్లిక్ డాక్యుమెంట్ కాదు మేడం, దట్ ఇస్ నాట్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్. ఇప్పుడు మా ఆఫీసర్ మీరు కూడా ఉన్నంత మాకు ఆఫీసరే లేదు, మీరు పెరుగు చేయండి, కోర్టు పెరుగు సేమ్ టైమ్ సుపీరియర్ ఆఫీసర్ పెరుగు. బట్ ఆర్డర్మెంట్ కెనాట్ ఆస్. ఇప్పుడు ఆర్టీఆర్ పడుతారు, సిడి మాకు ఇవ్వమనండి, అది ఇదంటే మేము అది పక్కా ఇచ్చేదానికి లేదు. ఒకటి కేసు చిత్తూరు సంతపేట బండ్ల వీధికి చెందిన 6వ తరగతి చదువుతున్న హెచ్ టింపుల్ కు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 25,000 రూపాయల ఆర్థిక సహాయంను మంగళవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నందు అందజేశారు. వివరాల్లోకి వెళితే చిత్తూరు సంతపేట బండ్ల వీధికి చెందిన లేట్ హరికుమార్ కుమార్తె హెచ్ టింపుల్ జూలై 1వ తేదీన జిల్లా సచివాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను కలిసి తనకు తల్లిదండ్రులు ఇద్దరు మరణించారని, ప్రస్తుతం పెద్దమ్మ జయలక్ష్మి సంరక్షణలో ఉన్నానని, వారే నా చదువు, వైద్య ఖర్చులు చూస్తున్నారని, వారు జీవనం సాగించడానికి కష్టతరంగా మారడంతో తన చదువు, ఆరోగ్య సంరక్షణ కోసం తమను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ అంశంపై స్పందించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం సాయంత్రం టింపుల్కు కార్పొరేట్ సోషల్
రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద 25,000 రూపాయల ఆర్థిక సహాయం మంజూరుకు సంబంధించిన చెక్కును టింపుల్ పెద్దమ్మ మరియు సంరక్షకురాలు జయలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మరియు టింపుల్ కలెక్టర్ సుమిత్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఓ సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో బలిజ ఆత్మీయ అభినందన సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక మరియు సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ మరియు న్యాయ శాఖ మంత్రి ఫరూక్, మాజీ మంత్రి ఎమ్మెల్సీ రామచంద్రయ్య మరియు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, బలిజ సంఘం ప్రముఖులు, నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమత్తి జయరాం రెడ్డి మరియు బలిజ ప్రముఖులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం సాలకట్ల ఆనివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుమల శ్రీ శ్రీ పెద్దజీయా స్వామి, శ్రీ శ్రీ చిన్నజీయా స్వామి, టీటీడీ ఈఓ శ్యామలారావు పాల్గొన్నారు. ముందుగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల గంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మరియప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేచెంపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైనాధ్యక్షుడైన శ్రీ విశ్వక్షేణుల వారు దక్షిణాభిముఖంగా వేచెంపు చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూల విరాట్లకు బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేచెంపు చేసిన ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు. అనంతరం శ్రీ శ్రీ పెద్దజీయా స్వామి పెద్ద వెండి తట్టలో 6 పెద్ద పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేశారు. శ్రీ శ్రీ చిన్నజీయా స్వామి, ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. 4 పట్టు వస్త్రాలను మూల విరాట్కు అలంకరించారు. మిగిలిన 2 వస్త్రాలలో ఒకటి మలయప్ప స్వామి వారికి, మరొకటి విశ్వక్షేణుల వారికి అలంకరించారు. ఈరోజు స్వామివారికి అనివార ఆస్థానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తమిళ కాలమానం ప్రకారం అనిమాసం రోజు లాస్ట్ రోజు కాబట్టి పవిత్రమైన దినం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇంతకుముందు ఈరోజు స్వామివారికి బడ్జెట్ అంటే ఆదాయం, వ్యయము, నిల్వలు ఇవన్నీ కూడా స్వామివారికి నివేదించడం జరిగేది. ఆ తర్వాత ధర్మకర్తల మండలి వచ్చిన తర్వాత దీన్ని ఏప్రిల్ నుంచి మార్చికి మార్చడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు పురవీధుల్లో పుష్ప పల్లకి మీద ఊరేయడం జరుగుతుంది. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.